వెల్కమ్ టు వన్ క్లిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు వచ్చేసి మజార్ డైరీ ఫామ్ ఉన్నాను. మజార్ డైరీ ఫామ్ వచ్చేసి అన్నగారు ఇక్కడ రెండోసారి గేదెలు కొంటున్నారంట. ఒకసారి ఈయన గురించి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న, మీ పేరన్నా? బాలయ్య, అంబోజీ బాలయ్య. ఓకే అన్న. ఇట్లా నా మజార్ డైరీ ఫామ్లో ఇది రెండోసారి అన్న? రెండోసారి. ఇంతకుముందు ఎన్ని గేదెలు తీసుకెళ్ళి? 2 తీసుకెళ్ళా. ఓకే, మీరు ఏజ్ చూసినట్టయితే ఒక 60+ కొడుతుంది. ఏ సంవత్సరంలో స్టార్ట్ చేశారన్న? నేను 72. 1972. 72. అప్పుడు స్టార్ట్ చేశారు. ఎన్ని గేదెలతో స్టార్ట్ చేశారు? అప్పుడు 4-5 గేదెలు ఉండే. బయట పాలు కొనుక్కొస్తుంటే బయట పాలు రూపాయలు లెక్క తెచ్చిన. నేను రూపాయి పావుల లెక్క హైదరాబాద్ అమ్మిన. రూపాయి లెక్క తెచ్చి రూపాయి పావుల. ఓకే, అంటే 1972లో నుంచి అప్పటి నుంచి స్టార్ట్అప్ చేసింది. ఓకే, దగ్గర 50-52 సంవత్సరాలు అవుతుంది కదా. ఎట్లా మీ ప్రయాణం ఎట్లా నడిచింది? సైకిల్ మీద. సైకిల్ మీద 80 కిలోమీటర్లు దక్కిన సైకిల్. 80 కిలోమీటర్లు. హైదరాబాద్ నుంచి రావిరాల నుంచి ఎలిమినేడ్ 20 కిలోమీటర్లు. రావిరాల నుంచి దారుషాప 20 కిలోమీటర్లు. అప్ అండ్ డౌన్ 80 కిలోమీటర్లు దక్కిన. సైకిల్ మీదనే మొత్తం ప్రయాణమా? అవును, 80 కిలోమీటర్ అప్ అండ్ డౌన్ రోజు. 40 పోయేది, 40 వచ్చేది. నమ్మలేకపోతున్నా. నమ్మని నాకు దక్కిన. సైకిల్ మీద ఎన్ని లీటర్లు పాలు తీసుకుని? 60, 50, 70, 80. సైకిల్ మీద. ఆ టైంలో సైకిల్ అంటే పెద్ద విలువ ఏమో. విలువ అంటే ఇక అది రూపాయి ఖర్చు కాకపోతే సైకిల్ పంక్చర్ అయితేనే 10 పైసలు పంక్చర్ చేసిన వానికి ఇవ్వాలి. 10 పైసలే. 10 పైసలు పంక్చర్ చేసిండు. ఓకే, ఇప్పుడు ఆ టైంలో మీరు రూపాయికి తీసుకొని రూపాయి పావులకు అంతే. ఎట్లా అన్న ఇప్పుడు 10 రోజులకు బిల్లు లేకపోతే ఎట్లా నడిచేది? వారానికి ఇచ్చేది. పాల పైసలు అయితే హోటల్లో రోజు వచ్చేది. తీసుకునే వాళ్ళకు వారానికి ఒకసారి ఇచ్చేది. ఆ టైంలో కోవా అది కొట్టి చూసేటోళ్ళు అంట కదా. కోవా హోటల్లో కోవా కొట్టేది. రూపాయి పావులకు 200 గ్రామ్ కొవ్వు ఇవ్వాలి కంపల్సరీ. 200 ఇవ్వాలి కంపల్సరీ. రాకుంటే తక్కువ అక్కడ చేస్తాడు. రేట్ తక్కువ. లీటర్ వెనుక 10 పైసలు, 15 పైసలు ఇట్లా తక్కువ చేసి. మీకు వచ్చేది పావులుగా? పావుల. దానిలో మీ కష్టం ఇక అంతే. 20 లీటర్లకు 2 లీటర్లు నీళ్ళు వేసేది. కంపల్సరీ 2 లీటర్ నీళ్ళు పడాల్సి. ఏం మిగలదు లేకుంటే. 2 లీటర్ నీళ్ళు పడాల్సిందే. ఓకే, ఇప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది అన్న? ఒక 60 పైన ఉంటుంది. నేనా 74 ఉంటా. 74. ఇప్పుడు ఎన్ని ఉన్నాయన్న డైరీ ఫామ్? గేదెలా 20 ఉన్నాయి. 20 దుడ్డలు బిడ్డలు అని కలిసి 30 ఉంటాయి. ఇన్ని సంవత్సరాల నుంచి డైరీ ఫామ్ రన్ చేస్తారు అన్న. ఒక్క మాట సింపుల్, డైరీ ఫామ్ అంటే ఏంటిది ఒక్కటి చెప్పండి అన్న. గేదెల డైరీ ఫామ్ అంటే ఒక చిన్న మాటలో ఏం చెప్తారు? ఇన్ని సంవత్సరాల నుంచి చేసారు కానీ అంటే అందరి రేట్లు ఇట్లా పెరగడానికి కారణమా? నేను 500లకు తెచ్చిన బర్రెను. ఆ బర్రె ఇవాళ 1,80,000 అయింది. ఎందుకయింది? ఇక అది కటింగ్ కోరిపోతున్నాయి కాబట్టి అంతే. గేదెలు లేవు, కట్టలేదనుకో కటింగ్కి. అది ఇంకేం పని అది కదా. అంతే ఆలోచన అంతే అయిపోయింది. అంతే. దూడలు పెంచేటోళ్ళు లేడు. దీన్ని అమ్మేసాడు, వేరే దాన్ని తెచ్చుకోండి. ఆ టైంలో మీ ఇడిచి మేపేది. ఆ టైంలో మీరు ఒక గేదెకి ఎన్ని లీటర్ పాలు దిగ తీసిరన్నా? ఇప్పుడైతే 10 ఇస్తాం, 16 ఇస్తాం, 20 ఇస్తాం అని మాట్లాడుతారు కదా. ఆ టైంలో ఒక మామూలు బుర్ర గేదెకు మేము టైంకు 5, 6 కంటే ఎక్కువ తీయాలి. ఆ టైంలో మీరు 1972లో స్టార్ట్ చేసారు అన్న. ఆ టైంలో 500 గేదె అన్న, ఇంకా తక్కువ కూడా ఉన్న గేదెలు లాస్ట్ మా నాయన 250కి తెచ్చిండు. మా నాయన అది కూడా 4 లీటర్ 5 లీటర్ ఇచ్చేది. 250. ఆ జమానానికి వెళ్ళి మీకు బర్రెలు ఉన్నాయి. 250 రూపాయలకు బర్రె మా నాయన తెచ్చాడు. 250 రూపాయలకి బర్రె అంటే ఇప్పుడు ఆ బర్రె ఇప్పుడు దగ్గర 1,00,000 రూపాయలు ఉంటుందేమో. ఎక్కువనే ఉంటుంది కానీ తక్కువ ఉండదు. చాలా ఉందా? ఇంట్రెస్టింగ్ ఉంది అన్న, చెప్తుంటే ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంది స్టోరీ. అంతే. ఇప్పుడు మజార్ డైరీ ఫామ్లో ఎన్ని తీసుకున్నా? ఇంతకుముందు 2 తీసుకున్నా, ఇప్పుడు 2 తీసుకున్నాం. అంటే ఎన్ని పుటలు చూసి? 2 పుటాలు చేసుకున్నాం, పొద్దుగాల సాయంత్రం. సీనా లేడన్న 2 పూటలు. ఓకే, 2 పుటలు చెప్పిన పాలు అయితే ఇచ్చినాయి. అంటే రెండోసారి కాబట్టి నమ్మకం మీకు ఆ మొదటి గేదెలనే నమ్మకం అయ్యింది, మదర్ బై ఏందో, అందుకే మళ్ళీ ఒకసారి వచ్చారు. ఓకే అన్న,
ఇప్పుడు మీ వీడియోలో చూస్తారు కదా చాలా మంది జనాలు ఈ వీడియో అయితే చూస్తారు. వాళ్ళకి మీరు ఏమన్నా ఈ మాట విలువ ఏమన్నా చెప్పాలనుకుంటున్నా? ఎలా డైరీ ఫామ్ ఎట్లా మోసాలు ఏమైనా జరుగుతున్నాయా ఏంది అన్నట్టు? మోసాలు ఏముంటాయి దానికి? మోసాలు ఏముంటాయి? మనం తినిపిస్తే పాలు ఇస్తాయి, తినిపించకపోతే ఇవ్వవు. అది పంటలో ఉంటాయంట పాలు, సంట్లో కాదు. దాని పలు రుచి తలితేనే సంట్లో పాలు వస్తాయి. తిండి పెట్టాలి, పాలు తీయాలి. పాలు ఇవ్వాలి, పెట్టకపోతే ఇవ్వదు. ఇప్పుడు మజా డైరీ ఫామ్ లో తిండి ఏం పెట్టిరన్న? మీరు 2 పూటలు పాలు చేస్తారంటే కంపల్సరీ తిండి చూసుకునే ఉంటారు. కంది చున్ని, పత్తికల్లి, గోధుమ పొట్టు 3 వేస్తున్నారు. ఓకే. ఆ జమానాలు ఏం వేసిరన్న మరి? తవుడు తవుడు వేస్తే పత్తి గింజలు పత్తి గింజలు. ఇప్పుడు పత్తి పడుతురు కదా, నూనె తీస్తురు కదా, అప్పుడు గింజలు వేసి. అవునా, నాకు ఒక డౌట్. ఇప్పుడు పత్తి చెక్క, కంది చున్ని అని చెప్పి రకరకాల దానాలు వాడారు. మీరు ఆ టైంలో ఏం వాడిరన్న? ఆ టైంలో ఉంది, కంది చున్ని కూడా ఉంది, గోధుమ పొట్టు కూడా ఉంది. కానీ పత్తికల్లి లేదు, ఎవడు నూనె తీయలే, కాళ్ళు గింజలే అమ్మేది. ఆ గింజలు తెచ్చి బలకేసేది, నానబెట్టి బలకేసి. ఆ టైంలో ఎట్లా అన్న రేట్ కిలా? రూపాయి ఉండను, ఎంత యాది లేదు కానీ 100 రూపాయల కంటే లోపలనే ఉంటుంది, ఎక్కువ అయితే ఉండదు. ఆ టైంలో ఇది పెట్టే కన్నా ఎక్కువ భూమి మీద మెప్పేటోళ్ళు కానీ చాలా. ఆ పాలు చాలా రుచి ఉంటుండే, ఇంకా చాలా రుచి ఉంటుండే. ఈ చిలక బర్రెలు అంటారు కానీ ఆ పాలు ఇంకా మంచిగా ఉండేగా? ఏముండవు, కాకపోతే తిరిగి మేసేది ఎక్కువ దానా తినదు కదా. అది దానా తిన్న ఫ్యాట్ ఉంటుంది, రుచి తక్కువ ఉంటుంది. ఇది అది భూమి మీద మేసేది రుచి ఎక్కువ ఉంటుంది. డిఫరెన్స్ ఇంతే. గేదె పరకే, బయట దాన్ని తిరిగేదానికి దీంట్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, అందులో ఫ్యాట్ తక్కువ ఉంటుంది అంతే. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, మీ టైం చాలా. ఏం బాధ లేదు, అట్లా ఏం లేదు. ఓకే అన్న.